ఆమెని చంపడేసేవారు. యేసుక్రీస్తు అంటున్నాడు, అటువంటి పాపం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీని కూడా పట్టుకొని అమ్మా అంటున్నాడు. ఎవరికి సాధ్యం చెప్పండి? ఎవరికి సాధ్యం అండి? ఒకవేళ కూతురు ఏదైనా పాపం చేసి ఇంట్లోకి వస్తే తల్లి అంటుంది, నువ్వు బరి తెగించి ఇంట్లోకి వచ్చావు, ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. తండ్రి ఏమంటాడు, నా కడుపును పుట్టలేదనుకుంటాను, నువ్వు ఎట్టేకొట్టి పో, అంతేగాని నా ఇంట్లోకి మాత్రం అడుగు పెట్టద్దు. అటువంటి ప్రపంచంలో, అటువంటి రోజుల్లో యేసుక్రీస్తు అటువంటి స్త్రీని పట్టుకొని కూడా అంటున్నాడు, అమ్మా ఎవరును నీ మీద రాయి వేయలేదా? నేను కూడా నీ మీద రాయి వేయనమ్మా అంటున్నాడు. నేను కూడా అంటే ఎందుకు ప్రత్యేకించుకుంటున్నాడు? పాపము లేనివాడు కాబట్టి. అందరూ రాళ్ళు కిందేసిపోయారు పాపము చేసినవాడు కాబట్టి. నేను కూడా నీకు శిక్ష విధింపనమ్మా